రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత, ఆ ఆదాయాన్ని ఎలా సంక్షేమానికి అభివృద్ధికి వాడాలో మీ సూచనలు తీసుకొని ముందుకు వెళ్తా. ఇవాళ కష్టం వచ్చినప్పుడు మీతో కాకపోతే ఎవరితో చెప్పుకుంటామని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆయన గారు చేసిన అప్పులకు 88,000 కోట్ల అసలు కట్టినా, 64,000 కోట్ల మిత్తి కట్టినా, 1,53,000 కోట్లు 15 నెలల్లో కట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉందో మీరు ఆలోచన చేయండి. తండ్రి కొడుకులు అంటారు అప్పులుంటే బయటికి చెప్తారా, మళ్ళీ అప్పు ఎట్లా పుడుతుందని. నేను మళ్ళీ అప్పులు చేయదలుచుకోలే, పప్పు కూడు వండదలుచుకోలే. అప్పు చేసిన పప్పు కూడు ఎప్పటికైనా మనకు ముప్పే అని, అప్పు మనకు ముప్పు అని నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా. అందుకే కూడ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచుకొని ఆదాయాన్ని పెంచాలి, పేదలకి పంచాలి అన్న ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించదలుచుకున్నాం. అందుకే మీరందరూ సహకరించండి, మీరందరూ అండగా నిలబడండి. మా సిఆర్ఎన మళ్ళా పక్క నుంచి గన్పూర్కు నిధుల గురించి చెప్పమంటుండ్రు. తప్పకుండా దీనికి సంబంధించిన అన్నీ మళ్ళీ నేను నిదానంగా వారితో మాట్లాడి ఇస్తా. ఎందుకంటే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, వాళ్ళందరూ నా దిక్కు కోపంగా చూస్తున్నారు. అన్నీ సిఆర్ఎనకే ఇస్తే మాకు మరి మా సంగతి ఏందని. అదేవిధంగా రాంపూర్ డంప్ యార్డ్ గురించి కూడా సిఆర్ఎన పక్క నుంచి మా కావ్యమ్మ చెప్పినట్టుంది కాగితం రాసిస్తున్నాడు. తప్పకుండా డంపింగ్ యార్డ్ నుంచి మొదలు పెడితే స్టేషన్ గన్పూర్లో ఉండే సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. మిత్రులారా, ఎర్ర టెండున మీరు అందరు కూడా ఇక్కడికి వచ్చిండ్రు. మీ ఆశీర్వాదం, మీ అండ ఉండాలి. 10 ఏళ్ళు ఏలినోళ్ళు 10 నెలలకే మమ్మల్ని దిగిపోమంటారు. 5 ఏళ్ళ కోసం కదా కుర్చీ ఇచ్చింది మీరు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే 35 ఏళ్ళు ఉద్యోగం ఉంటుంది అంటారు. 2 ఏళ్ళకే తీసేస్తే పోతుందా? చంద్రశేఖరరావు డెఫినెట్గా దుఃఖం ఉంటుంది, వాళ్ళ కుటుంబానికి బాధ ఉంటుంది. ఎందుకంటే ఆ కుర్చీలో ఉంటే వాళ్ళు మళ్ళా దోసుకోవడానికి అవకాశం ఉండే అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అందుకే మిత్రులారా, ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకునే బాధ్యత మనది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకొని మన భవిష్యత్ తరాల కోసము ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్దాం. మీరందరూ అండగా నిలబడండి. మీకు దాచిపెట్టేదేమీ లేదు, ఉన్నది ఉన్నట్టు అసెంబ్లీలో మళ్ళీ చెప్తాను. నిన్న కొంత చెప్పిన, గవర్నర్ గారి ప్రసంగంలో సగం చెప్పిన, ఈరోజు ఇంటర్వెల్ మాత్రమే, విరామమే. మళ్ళా బడ్జెట్ పెట్టినాక 19-20 తారీఖులో మిగతా కథంతా మొత్తం చెప్తా. రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ చేసిన పాపాల చిట్ట విప్పుతా. మీరందరూ వినండి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేద్దాం. మనమే చేసుకోవాలి, మనమే నడుము బిగించాలి. మీరందరూ అండగా నిలబడాలి. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కలవడానికి ఒక అవకాశం కల్పించిన పెద్దలు కడియం శ్రీహరి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, జిల్లా నాయకులందరూ కూడా వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరి పేర్లు నేను తీసుకోలేకపోయినా పేరున వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా మా ఆడబిడ్డలకు మిట్ట మధ్యాహ్నమైనా ఎర్ర టెండ ఉన్నా అన్నం తినకుండా మీ సోదరిని ఆశీర్వదించడానికి కూర్చున్నందుకు మా ఆడబిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నది. మిత్రులారా, జై హింద్, జై కాంగ్రెస్. ముఖ్యమంత్రి గారికి 3 రంగుల జెండా